Please share and like and subscribe Maths Mastan Solutions YouTube channel. My dear brothers, చూడమ్మా ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ లెక్క ఇచ్చారు. మనం ఇచ్చిన దాన్ని ఏం రాసుకోవాలి? లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీనిలో మనం టేక్ టీ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? ఇది డిటీ బై డిఎక్స్. ఏమైంది? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమని తెలుసు? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకేముందమ్మా? డిటీ బై డిఎక్స్. ఈ డిఎక్స్ ఇక్కడ బైలో ఉంది, అటు వెళ్తే ఏమైంది? డిటీ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది చూడండి ఇచ్చిన లెక్కలో. దేర్ఫోర్ డిటీ ఈక్వల్ టు నీకు ఇదని వచ్చింది. ఇచ్చిన లెక్క ఒకసారి ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇచ్చిన దాన్ని ఏమనుకుంటాం? ఈక్వేషన్ 1 ఇంప్లైస్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ నువ్వు చూడు, డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే దేనికి ఈక్వల్? డిటీకి ఈక్వల్. అయితే నువ్వు సైన్ ఇన్వర్స్ని ఏమనుకున్నావు? సైన్ ఇన్వర్స్ని ఏమనుకున్నావు? టీ అనుకున్నావు. ఏమనుకున్నావు? టీ. ఇది మొత్తం దేనికి ఈక్వల్? పైన నీకు డిటీకి ఈక్వల్. టీ ఇంటూ డిటీ. టీ పవర్లో ఏం లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ టీ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. ఇంటిగ్రేషన్ సింబల్ అయిపోయింది కాబట్టి ప్లస్ టీ. మనం ఇక్కడ ఏ ఫార్ములాని యూజ్ చేసుకున్నాం? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అనే ఫార్ములాని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏమైంది? టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి. టీ అంటే నీకేమని తెలుసు? ఏమనుకున్నావు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇలా ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ లెక్కల్ని మనం ఈజీ వేలో సాల్వ్